కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సంతోషము అందరికీ కావాలి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? అందరికీ కావాలి. సంతోషము టు ద పవర్ ఆఫ్ సంతోషము ఈక్వల్స్ టు ఆనందము. సంతోషానికి ఆనందానికి తేడా ఏంటంటే ఒక షార్ట్ టైంలో ఉండేటువంటిది సంతోషము, జాయ్ అంటారు ఇంగ్లీష్లో. లాంగ్ టర్మ్లో ఉండేటువంటి ఈ సంతోషాన్ని ఆనందము అంటారు. ఇది లాంగ్ టర్మ్ అన్నమాట. ఒక షార్ట్ టైంలో జరిగేటువంటిది జాయ్ అయితే, లాంగ్ టర్మ్లో సంతోషంగా ఉంటే ఆనందము. అందుకనే మనకి హ్యాపీ బర్త్డే అంటారు, ఆ సంవత్సరం అంతా లాంగ్ టర్మ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారు ఎప్పటికీ. హ్యాపీ న్యూ ఇయర్ అంటారు ఆ సంవత్సరం అంతా. మరి సంతోషం అనేటువంటిది ఇన్స్టెంట్గా, అంటే ప్రతి క్షణము మనం సంతోషంగా ఉంటే ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నట్టని అర్థము. ప్రతి క్షణం ఆనందంగా ఉండలే మనం, ప్రతి క్షణము సంతోషంగా. అందుకనే మీరు నిందల పాలైపోతున్నప్పుడు సంతోషించి ఆనందించండి అన్నాడు దేవుడు. ముందు సంతోషము, ఈ సంతోషము కంటిన్యూస్గా ఉన్నప్పుడు దాన్ని ఆనందము అంటారు. అది దాని తేడా. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 11వ వచనములో, నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. దేవుని ఆలయమునకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు, ఆయనను స్తుతిస్తున్నప్పుడు, ఆయనను మనము మహిమ పరుస్తున్నప్పుడు, ఆయనకి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి దగ్గర అవ్వాలనేటువంటి ఉద్దేశముతో, ఆయనకు సమీపముగా బ్రతకాలనే ఉద్దేశముతో ఉపవాసము చేస్తున్నప్పుడు ప్రతి సమయములో నీవు సంతోషించవలెను. పౌలు గారు దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాసిన మొదటి పత్రిక 5:16లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటున్నాడు. ఎప్పుడూ సంతోషంగా, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి విషయంలో కూడా అది బాధకు సంబంధించినదైనా, సంతోషానికి సంబంధించినదైనా, సుఖవంతమైనటువంటి విషయమైనా, సౌకర్యవంతమైనటువంటి విషయమైనా, ప్రయాణము సజావుగా జరుగుతున్నా, అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినా, ఉద్యోగము వచ్చినా ఉద్యోగం పోయినా, వీసా స్టాంపింగ్ అయినా వీసా స్టాంపింగ్ రిజెక్ట్ అయినా సరే, ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో సమయమందును అసమయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన సన్నిధానమున మీరు సంతోషించండి. ఒక శిల్పి ఆకారము లేని ఒక బండరాయిని, ఒక పెద్ద రాయిని, ఒక ముద్దురాయిని తీసుకొచ్చి కాళ్ళ మధ్యలో పెట్టుకుని, ఆ ఉలి తీసుకుని, ఆ సుత్తి తీసుకుని కొడుతూ ఉంటాడు. గట్టిగా కొడితే రాయి ముక్కలైపోతుంది. మెల్లమెల్లగా చిన్న చిన్నగా దాన్ని ఒక ఆకారంలోకి తీసుకురావడానికి, ఆ బండరాయికి ఆకారము లేని నిరాకారముగా ఉన్నటువంటి ఈ రాయికి ఒక ఆకారాన్ని ఇవ్వడానికి చిన్న చిన్న దెబ్బలు కొడుతూ ఉంటాడు. దేవుడు కూడా నిన్ను బాగు చేయాలని, బాగుపరచాలని, నిన్ను ఒక ఆత్మీయ ఆకారంలోనికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన నిన్ను తన కాళ్ళ దగ్గర పెట్టుకుని చిన్న చిన్న దెబ్బలు కొడుతూ ఒక ఆకారానికి తీసుకురావాలని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు క్రైస్తవులకు వచ్చినప్పుడు బెంబేలెత్తిపోయి, కంగారు పడిపోయి, దేవుడు నాకు శ్రమల మీద శ్రమలను పంపిస్తున్నాడు అని తప్పుగా అర్థం చేసుకోకండి. ఉదాహరణకు నేను సువార్తికుని పని చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దేవుని సంకల్పము లేకుండా నా అంతటా నేను దేవుని వాక్యాన్ని ప్రకటించలేను. ఒకవేళ ప్రకటించే ప్రయత్నం చేసినా అది దేవుని చిత్తం కాదు, కాబట్టి నేను ముందుకు వెళ్ళలేను. ఏదో ఒక రకమైన ఆటంకం వస్తుంది. కానీ ఈ రోజున క్రీస్తు ఆహ్వానం లేకపోయినా క్రీస్తును ప్రకటిస్తున్నామని ఫీల్ అవుతూ పెద్ద పెద్ద ఎల్ఈడి సంఘాలు, బడా సంఘాలు, ఏసీ సంఘాలు వచ్చినాయి చూడండి. వీళ్ళందరూ సాతాను యొక్క సొంత దూతలు. వీళ్ళు మేక వన్య పులులు, తోడేలు చర్మము కప్పుకుని తిరుగుతున్నటువంటి దుర్బోధకులు వీళ్ళందరూ కూడా. బైబిల్ చెప్తున్నది ఏంటంటే, మీకు నష్టం వచ్చినా, కష్టము కలిగినా, ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్యమున్నా, ఏం జరిగినా సరే సంతోషంగా ఉండండి అంటున్నాడు. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను
ఆనందించండి అంటున్నాడు. సంతోషము మనము బయటకు చూపించేటువంటిది, నవ్వు ద్వారా చూపించేటువంటిది. లోపల ఆనందం ఉంటేనే ఈ సంతోషం బయటకు వస్తుంది. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఉంటేనే ఇక్కడ మంట వెలుగుతుంది కదా. ఇక్కడ మంట ఎలగట్లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ గ్యాస్ లేదు అని. సిలిండర్ ఉంది కానీ గ్యాస్ లేదు. బయటకు సంతోషం అనేది కనబడట్లేదు అంటే అర్థం ఏంటి? లోపల నువ్వు ఆనందంగా లేవు అని. బట్ పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి. నీ శరీరము అనేటువంటి ఈ సిలిండర్ లోపల ప్రభువు అనేటువంటి గ్యాస్ ఉంటేనే ఈ సంతోషం అనేది బయటకు వస్తుంది. ప్రభువు నందు ఆనందించేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారంటున్నాడు. గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 22లో ఆత్మఫలమేమనగా అని రాస్తూ 9 ఆత్మఫలములను ప్రస్తావిస్తూ ఇందులో సంతోషమును కూడా జతపరచడం జరిగింది. చూడండి, ప్రేమ ఆత్మఫలము ఏంటంటే నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రజెన్స్ నీలో ఉంది అన్నప్పుడు, ఉంది అని ఎలా తెలుసుకుంటావు? నీవు ఆత్మపూర్ణునిగా ఉన్నావు అని ఎప్పుడు తెలుసుకుంటావు అంటే, ఇగో ఇక్కడ 9 ఉన్నాయి కదా, ఈ 9 పాయింట్స్ నీలో నువ్వు ఫీల్ అవ్వగలుగుతున్నావు అంటే యూ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ యూ. చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనేటువంటివి. ఏంటివి? ప్రేమ. మొదటిగా ప్రేమ. ఇదొక వీడియో చేయొచ్చు దీని మీద, కానీ క్లుప్తపరిచి మీకు చెప్తాను. ప్రేమ అంటే సహించి భరించి క్షమించేదే ప్రేమ. మరి నువ్వు సహించగలుగుతున్నావా? లేదు. వెంటనే కోపాన్ని ప్రదర్శిస్తున్నావు. భరిస్తున్నావా? పోనీ క్షమిస్తున్నావా? మా ఇంటా వంటలేదు క్షమించడం, పగ, ప్రతీకారము అని తిరుగుతున్నావే. మరి యేసుక్రీస్తు ప్రభు మనల్ని సహించాడు, మన పాపాన్ని భరించాడు, మరొకరకు ఆయన చనిపోయాడు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందని చూపించాడు ఆయన. అది ప్రేమ అంటే. ఆ ఉన్నత స్థాయి ప్రేమ మనలో 1% ఉన్నా బాగుపడతామండి. క్రీస్తును పోలి నడుచుకోండి అన్నాడు పౌలు గారు. క్రీస్తు లక్షణాలను కలిగి లేకుండా మీరు క్రైస్తవులు కారండి. రెండవదిగా సంతోషం అంటున్నాడు. దేవుని మీద ఆధారపడి, దేవునికి లోబడి, దేవుని సన్నిధిని వణికి ఆయనకు విధేయత చూపించే వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. మూడవది చూడండి, సమాధానము అనగా అందరితో సామరస్యంగా ఉండడము. నిన్ను నువ్వు గొడవలకు దూరంగా ఉంచుకొని సమాధానపడము. నాలుగవది దీర్ఘశాంతము. ఎంత ఇరిటేట్ చేస్తున్నా, ఎంతమంది ఎంతలా ఇరిటేట్ చేస్తున్నా, ఎన్ని రకాలుగా ఇరిటేట్ చేస్తున్నా సరే మనము ప్రశాంతంగా ఉండగలగడమే దీర్ఘశాంతము. ఇకపోతే దయాళుత్వము. ఒక కైండ్ హార్టెడ్, పోనీలే అనుకుంటే గొడవ ఉండదు. ఈ దయ అనేటువంటి, జాలి అనేటువంటి గుణము మనలో లేని కారణంగా గొడవలకు దారితీస్తున్నాము. మనమే గొడవలకు ఒక డోర్ను ఓపెన్ చేస్తాం. ఈ కైండ్నెస్ అనేటువంటి భాష చాలామందికి రాదు, వచ్చిన బాధ అది. ఇకపోతే మంచితనము. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి 5 రూపాయలు అవసరం ఉన్నాయి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను 10 రూపాయలు ఇస్తే సంతోషిస్తాడు, 50 ఇస్తే ఆనందిస్తాడు. సంతోషం టు ద పవర్ ఆఫ్ సంతోషం ఈజ్ ఆనందం. అలాగని నీకు ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పట్లా ఇక్కడ. దేవుని పని కొరకు ఉన్నదంతా ఇచ్చేయి. బీదరాలు కానుక ఎంత విలువైనది అంటే ఆ సబ్మిసివ్ హార్ట్ని చూశాడు యేసు ప్రభు. ఈ డబ్బులున్న వాళ్ళందరూ వాళ్ళ కలిమిలో నుంచి ఇస్తే, ఈ బీద విధవరాలు, ఆమె బీదరాలు ప్లస్ విధవరాలు, తనకున్నదంతా కూడా ఇచ్చేసింది. అందుకని యేసు ప్రభు మెచ్చుకున్నాడు. దేవుని అందలి విశ్వాసము. ఏం జరిగినా కూడా దేవా నీ చిత్తమే జరుగునగాక, నీ చిత్తమే సిద్ధించునగాక, దేవుడు ఏం చేసినా అది మంచిదే అని నమ్మడమే విశ్వాసము. ఇకపోతే సాత్వికము. ఎవరితో గొడవ పెట్టుకోకుండా అందరితో కలిసిపోయి, అందరిలో కలిసిపోయి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ప్రతి చిన్న మిస్టేక్ని మనం భూతద్దంలో పెట్టి మైక్రోస్కోపిక్ వ్యూలో చూడకుండా, పర్వాలేదులే మనుషులో నాకు తప్పులు చేస్తుంటాం కదా, చిన్నపిల్లడు కదా తెలియక చేశాడులే అమ్మ
చిన్నపిల్ల కదమ్మా తెలియక చేసిందిలే. అరే చిన్న కుర్రాడు సార్, పోనేయండి సార్, ఎందుకు అంతగా కొడతారు, ఎందుకు కొడితే చదువు వస్తుందా సార్, వాడిని మంచి మాటలతో చెప్పుకోవాలి. కానీ ఇది సాత్వికం. ఇకపోతే ఆశా నిగ్రహము, డ్రగ్స్ జోలికి వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవటము అంటే సెల్ఫ్ కంట్రోల్ అనమాట. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. అమ్మాయి మీదకి మనసు వెళ్తుంది, అక్రమ సంబంధాల మీదకి మనసు వెళ్తుంది, ఇంటి పక్కన ఆయన మీదకి మనసు వెళ్తుంది, ఇంటెదురావిడి మీదకి మనసు వెళ్తుంది, బాగా డబ్బులు సంపాదించడానికి కిడ్నాప్ చేసినా పర్వాలేదని, అది తప్పు కాదని అనిపిస్తుంది, వ్యభిచారంలోకి వెళ్తే తప్పు కాదని అనిపిస్తుంది. ఏ చెడ్డ పని చేయకుండా నీ మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండడమే ఆశా నిగ్రహము. ఆత్మ ఫలములు ఇవన్నీ. అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 40 వచనం నుండి 42 వరకు. దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు, ఎవరు? పేతురు, యోహాను అనబడిన వారు సంతోషించుచు, ఏమండి దెబ్బలు తింటే, యేసు ప్రభువును ప్రకటిస్తున్న విషయమై దెబ్బలు తింటే, కొట్టబడితే, అవమానించబడితే, సభకు ఈడ్చబడితే వారు సంతోషించారట. మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక 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 మానక, అండర్లైన్ చేసుకోండి బాగా, మానట్లా వీళ్ళు. బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభము, నేను బ్రతుకుంటే యేసుక్రీస్తును ప్రకటిస్తా, చచ్చిపోతే పరదేశకు వెళ్ళిపోతా అనేంత నమ్మకంగా మానక బోధించుచు యేసే క్రీస్తు అని, ఆ రక్షకుడు ఈ అభిషిక్తుడే, ఈ అభిషిక్తుడు ఆ మెస్సియనే అని ధైర్యముగా ప్రకటించుచూ ఉన్నారు. యేసుక్రీస్తు కొరకు, దేవుని రాజ్య సువార్త ప్రకటన కొరకు అవమానమును సంతోషముగా ఎంచిన అపొస్తలులు ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలనైనా అనుభవించడానికి సిద్ధపడే వారే నిజమైన దైవజనులు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 11-12లో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, శారీరకంగా మిమ్మల్ని హింసించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలన్నీ పలుకున్నప్పుడు, ఒక అబద్ధ సాక్ష్యాన్ని మీ మీద బలవంతంగా రుద్దుతున్నప్పుడు కూడా మీరు ధన్యులు. మొదటగా సంతోషించి అటు తర్వాత ఆనందించండి. ఆ క్షణాన్ని ఆస్వాదించటమే సంతోషము. ఆ క్షణాలన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళిపోవడమే, ధైర్యంగా వెళ్ళిపోవడమే ఆనందించడము. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము, మీ ఆత్మీయ ఫలము అధికమవుతుంది. చూడండి సంతోషం గురించి దేవుడు ఎంత చక్కగా రాయించాడు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. కాబట్టి సమయమందును అసమయమందును దేవుని యందు మీరు ఆనందించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి యెహోవా సన్నిధిని మీరు సంతోషించుట మీకు మేలుకరము, క్షేమకరము. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, నీవు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడూ ఉండలేడు. కాబట్టి నీవు మాతో ఉండగా మాకు ఏ ఇబ్బందిగా ఉండదు. కాబట్టి నాయన, మా సంతోషానికి పునాది నీవే, మా సంతోషానికి కారణం నీవే. కాబట్టి ప్రతి విషయంలో మేము భయపడక, అదరక, బెదరక, కృంగిపోక, నిరుత్సాహపడక, నీ వైపే చూస్తూ నీ మీద మాత్రమే ఆధారపడే వారిలా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మా సంతోషమునకు కారణం నీవే అని మేము ధైర్యముగా వీలైనంత మందికి ప్రకటించే విషయమై మాకు సహాయం చేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.